హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ స్టైల్ ఫోటో వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీకు ఇంకో విషయం చెప్తాను, ఈ వీడియోకి మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. సాంగ్ అనేది మీ ఇష్టం, ఫొటోస్ అనేది మీ ఇష్టం. టెంప్లెట్ ఫైల్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇదే కాదు, ఏ వీడియో క్రియేట్ చేసినా ముందుగానే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ డెమోని పెడతాను. మీకు టెలిగ్రామ్ ఉంటే ఒకసారి విజిట్ చేసి జాయిన్ అవ్వండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. డెమో చూడండి. సో డెమో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేసి ఉంచాను. కావాలనుకుంటే వెళ్ళి చూడండి. లాస్ట్ పోస్ట్ నేను ఈరోజు తారీఖు ఎంత, టుడే డేట్ వచ్చేసి 16th, రికార్డ్ చేసేది ఈరోజే కాబట్టి December 16. సో ఈరోజు డేట్లో మీకు దొరుకుతుంది, వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు ఒక 30 seconds పెట్టుకోండి. అవసరమైతే తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, 30 seconds పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఇప్పుడు నేను ఇచ్చిన టెంప్లెట్ని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ అయింది కదా. సో కిందకి వెళ్ళండి, లేకపోతే చివరి పట్టుకుని పైకి ఇలా పెట్టేసి వద్దులే, ఇలా ఉంచేసి స్ప్లిట్ స్క్రీన్ పెట్టండి, ఏ బాధ ఉండదు. పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇదే క్లిక్ చేయండి. ముందు మిక్సర్ ఆడియో తీసేయండి టెంప్లెట్కి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది. ఇక్కడ కీ కలర్ అని ఉంటుంది. ప్యూర్ గ్రీన్ పెట్టండి. గ్రీన్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ప్యూర్ గ్రీన్ వచ్చే వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. ముందే ఈ టెంప్లెట్ చివరికి వెళ్ళండి. పైన బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయింది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది, మీకు నచ్చింది ఎవరిదైనా ఒక పిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేశాను. ఈ పైకి పెట్టాను. తీసుకొచ్చి 3 dots సెండ్ టు బ్యాక్ ఇలా ఇక్కడ పెట్టేయండి. ఇంకొంచెం పెద్దగా పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని చేసిన తర్వాత ఈ ఫోటోని దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేశారు కదా. ఇప్పుడు ఫోటో పెట్టేసాం కదా. ఇప్పుడు పైన షేర్ పైన క్లిక్ చేసి టాప్లో ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో 1080 మీ ఫోన్ సపోర్ట్ చేస్తే 1080, 720 సపోర్ట్ చేస్తే 720. నా ఫోన్ 1080 సపోర్ట్ చేస్తుంది. బిట్ రేట్ అంత అవసరం లేదు, 12 MBps సరిపోతుంది. సో ఇక్కడ 12 MBps పెట్టి సేవ్ వీడియో చేశాను. ఇది సేవ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఇంకోలా క్రియేట్ చేయాలి, అది కూడా చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్కి ఇప్పుడే వచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అని, నైస్ అని, అవసరం అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. బ్యాక్ వచ్చాను. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మళ్ళీ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకున్నాను. బ్యాక్ వచ్చాను. దీని సైజు 24 seconds పెట్టుకుంటా. చివరి పట్టుకుని లాగి 24 seconds పెట్టుకున్నాను. ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను. మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్ అని ఉంటుంది, అవసరం లేదు. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇదే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది. క్రోమా కీని ఎనేబుల్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది. ఇక్కడ ప్యూర్ బ్లూ పెట్టండి. ఇక్కడ ఉంటుంది బ్లూ. ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసుకోండి. ప్యూర్ బ్లూ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. బ్లూ బాగా రిమూవ్ అవ్వాలి. ఈ విధంగా ఒకసారి ఎక్కువ రిమూవ్ అయింది, అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. ఇలా ఓకే, పర్ఫెక్ట్గా సెట్ చేద్దాం. ఉండండి, దీన్ని మనం మన చేతిలో పని కాబట్టి ఇలా చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం. ఒకటే ఫోటో ఇద్దరిది పెట్టవచ్చు, లేకపోతే వేరే వాళ్ళదైనా ఇక్కడ వాళ్ళ ఫోటో పెట్టవచ్చు, అది మన ఇష్టం. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 3 dots సెండ్ టు బ్యాక్ కొద్ది ఫార్వర్డ్ చేశాను. చేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి ఇలా పైకి జరిపి ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇలా పెట్టేసి ఈ ఫోటో చివరి క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఇలా వస్తుంది.
చూడటానికి చాలా చాలా బాగుంది. మనకి ఫోటో కావాలంటే కొంచెం లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది మన చేతిలో పని. ఓకే, బాగుంది కదా. ఇప్పుడు దీనికి పార్టికల్స్ టెంప్లెట్ బార్డర్ పెట్టుకుందామా. దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న పార్టికల్స్ వీడియో ఉంది కదా నేను ఇచ్చింది, ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇదే క్లిక్ చేయండి. పార్టికల్స్ కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను చెప్పినట్టు బార్డర్ ఎక్కడికైతే తీసుకున్నారో ఇక్కడికి బార్డర్ ఇమేజ్ని తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇదే క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చివర పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు సాంగ్ అనేది మీ ఇష్టం అని చెప్పాను కదా. దానికి మీరు ఏం చేయాలంటే ఆడియో ఓపెన్ క్లిక్ చేసి ఫోల్డర్స్ అని క్లిక్ చేస్తే ఫోల్డర్స్ ఓపెన్ అయితే మీ ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఏ సాంగ్ పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. సాంగ్స్ చూసుకోండి. ఒకసారి ఏదైనా ఒక సాంగ్ పెడతాను, చూద్దాం. ఇవన్నీ సాంగ్స్. ఎగ్జాంపుల్గా నా జీవితంలో ఏదైనా ఓ పాజిటివ్ విషయం జరిగిందంటే నేను ఎప్పుడు సిగ్గుపడను. ఇక్కడ చాలా సాంగ్స్ ఉన్నాయి. ఏ సాంగ్ ప్లే చేయాలి? ప్లస్ పైన రైట్ ఇంటూ మార్క్ ఇలా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవటం రైట్. ఓకేనా. ఇప్పుడు నేను ఇచ్చిన సాంగ్ మీరు స్టార్టింగ్లో విన్నారు కదా, అది పెట్టుకోవాలంటే ఎలా అంటే ఇది క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ చేసుకున్నాను. లేయర్ క్లిక్ చేశాను. మీడియాని క్లిక్ చేశాను. నేను వీడియో రూపంలో ఇచ్చాను మీకు, మ్యూజిక్ని డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకోండి. తీసుకున్నారు కదా. మిక్సర్ కాదు, కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయింది కదా. ఇప్పుడు మీరు వినండి. ఓకేనా. క్రియేట్ చేయడం కంప్లీట్ అయిందా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ని క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 12 to 15 MBPS. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.